మార్కులు కాదు, నేర్చుకోవడం ముఖ్యం. గెలవడం కాదు, ఆటను ఆస్వాదించడం ముఖ్యం. నువ్వు ఏమి చెబుతావో కాదు, నువ్వు ఏమి చేస్తావో ముఖ్యం. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇట్స్ నాట్ అబౌట్ బట్ అబౌట్ ను ఉపయోగిస్తాం. ఇది కాదు, అది ముఖ్యం అని చెప్పడానికి ఇట్స్ నాట్ అబౌట్ బట్ అబౌట్ ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మార్కులు కాదు, నేర్చుకోవడం ముఖ్యం. మార్కులు కాదు, నేర్చుకోవడం ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్ బట్ అబౌట్ లెర్నింగ్. ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్ అంటే మార్కులు కాదు, అంటే మార్కులు తెచ్చుకోవడం ముఖ్యం కాదు. బట్ అబౌట్ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్ బట్ అబౌట్ లెర్నింగ్ అంటే మార్కులు కాదు, నేర్చుకోవడం ముఖ్యం. మార్కులు తెచ్చుకోవడం అనేది కాదు, నేర్చుకోవడం అనేది ముఖ్యం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. గెలవడం కాదు, ఆటను ఆస్వాదించడం ముఖ్యం. గెలవడం కాదు, ఆటను ఆస్వాదించడం ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ బట్ అబౌట్ ఎంజాయింగ్ ద గేమ్. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ అంటే గెలవడం కాదు, అంటే గెలవడం ముఖ్యం కాదు. బట్ అబౌట్ ఎంజాయింగ్ ద గేమ్ అంటే ఆటను ఆస్వాదించడం ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ బట్ అబౌట్ ఎంజాయింగ్ ద గేమ్ అంటే గెలవడం కాదు, ఆటను ఆస్వాదించడం ముఖ్యం. అంటే గెలవడం అనేది ముఖ్యం కాదు, ఆటను ఆస్వాదించడం అనేదే ముఖ్యం. బిజీగా ఉండడం కాదు, ఫలప్రదంగా ఉండడం ముఖ్యం. బిజీగా ఉండడం కాదు, ఫలప్రదంగా ఉండడం ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ బిజీ బట్ అబౌట్ బీయింగ్ ప్రొడక్టివ్. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ బిజీ అంటే బిజీగా ఉండడం ముఖ్యం కాదు. బట్ అబౌట్ బీయింగ్ ప్రొడక్టివ్ అంటే ఫలప్రదంగా ఉండడం ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ బిజీ బట్ అబౌట్ బీయింగ్ ప్రొడక్టివ్ అంటే బిజీగా ఉండడం ముఖ్యం కాదు, ఫలప్రదంగా ఉండడం అనేది ముఖ్యం. వనరులు ఉండడం కాదు, వాటిని తెలివిగా ఉపయోగించడం ముఖ్యం. వనరులు ఉండడం కాదు, వాటిని తెలివిగా ఉపయోగించడం ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ రిసోర్సెస్ బట్ అబౌట్ యూజింగ్ దెమ్ వైజ్లీ. ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ రిసోర్సెస్ అంటే వనరులు ఉండడం అనేది ముఖ్యం కాదు. బట్ అబౌట్ యూజింగ్ దెమ్ వైజ్లీ అంటే వాటిని తెలివిగా ఉపయోగించడం అనేది ముఖ్యం. నువ్వు ఏమి చెబుతావో కాదు, నువ్వు ఏమి చేస్తావో ముఖ్యం. నువ్వు ఏమి చెబుతావో కాదు, నువ్వు ఏమి చేస్తావో ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు సే బట్ అబౌట్ వాట్ యు డూ. సే అంటే చెప్పడం, డూ అంటే చేయడం.
ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు సే అంటే నువ్వు ఏమి చెబుతావో అనేది ముఖ్యం కాదు. బట్ అబౌట్ వాట్ యు డూ నువ్వు ఏమి చేస్తావు అనేది ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు సే బట్ అబౌట్ వాట్ యు డూ అంటే నువ్వు ఏమి చెబుతావో కాదు, నువ్వు ఏమి చేస్తావో ముఖ్యం. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. డబ్బులు ఉండడం కాదు, సంతోషంగా ఉండడం ముఖ్యం. డబ్బులు ఉండడం కాదు, సంతోషంగా ఉండడం ముఖ్యం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మరింత కష్టపడి పనిచేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రాజెక్టు విఫలమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు చాలా సోమరి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ అ నట్షెల్ ను ఉపయోగిస్తాం. ఇన్ అ నట్షెల్ అంటే క్లుప్తంగా చెప్పాలంటే లేదా సంక్షిప్తంగా చెప్పాలంటే లేదా ఒక్క మాటలో చెప్పాలంటే. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మరింత కష్టపడి పనిచేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మరింత కష్టపడి పనిచేయాలి. ఇన్ అ నట్షెల్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే లేదా క్లుప్తంగా చెప్పాలంటే లేదా సంక్షిప్తంగా చెప్పాలంటే. వీ నీడ్ టు వర్క్ హార్డర్ అంటే మనం మరింత కష్టపడి పనిచేయాలి. ఇన్ అ నట్షెల్ వీ నీడ్ టు వర్క్ హార్డర్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం మరింత కష్టపడి పనిచేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రాజెక్టు విఫలమైంది. ఇన్ అ నట్షెల్ ద ప్రాజెక్ట్ ఫెయిల్డ్. ఇన్ అ నట్షెల్ అంటే క్లుప్తంగా చెప్పాలంటే లేదా ఒక్క మాటలో చెప్పాలంటే. ద ప్రాజెక్ట్ ఫెయిల్డ్ అంటే ప్రాజెక్టు విఫలమైంది. క్లుప్తంగా చెప్పాలంటే పరీక్ష కఠినంగా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే పరీక్ష కఠినంగా ఉంది. ఇన్ అ నట్షెల్ ది ఎగ్జామ్ వాజ్ టఫ్. ఇన్ అ నట్షెల్ అంటే క్లుప్తంగా చెప్పాలంటే ది ఎగ్జామ్ వాజ్ టఫ్ అంటే పరీక్ష కఠినంగా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆమెకు సహాయం అవసరం. ఇన్ అ నట్షెల్ షీ నీడ్స్ హెల్ప్. ఇన్ అ నట్షెల్ అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే లేదా ఒక్క మాటలో చెప్పాలంటే షీ నీడ్స్ హెల్ప్ అంటే ఆమెకు సహాయం అవసరం. ఇన్ అ నట్షెల్ షీ నీడ్స్ హెల్ప్ అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే లేదా ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెకు సహాయం అవసరం. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు చాలా సోమరి. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు చాలా సోమరి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.